హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసిందండి. ఇప్పటికే ఎక్కువ దాహం వేసేస్తుంది, డీహైడ్రేట్ అయిపోతున్నాము. అండ్ సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మంచిగా పుచ్చకాయలు తింటాము, శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. మరి ఈ సమ్మర్లో చాలామంది ఎక్కువ బయటకు వెళ్తూ ఉంటారు. వడగాల్పులకి గురైన వాళ్ళు కానివ్వండి, ఎక్కువ ప్రయాణాలు చేసి వేరే వేరే చోట్ల ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఎక్కువ పని గంటలు ఎండలో గడిపేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సరే, సమ్మర్ అంటే కొంతమందికి ఆనందం, పిల్లలకి ఆనందం, పెద్దవాళ్ళకి టెన్షన్. ఈ 2 నెలలు వాళ్ళని కాస్త మంచిగా చూసుకోవాలని చెప్పి. అలాగే ఎవరైతే ఎక్కువ ఎండలో పనిచేయాల్సి ఉంటుందో, డైలీ వేజెస్కి వెళ్తూ ఉంటారో, వాళ్ళకు కూడా ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి అయితే నీరసం వచ్చి పడిపోవడము, ఎక్కువ వాంతులు అవ్వడము, ఆ వడదెబ్బ తగిలి 2-3 రోజులు కోలుకోలేకపోవడం, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. మరి ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా ఉన్నాయమ్మా. చనిపోవటం కూడా జరుగుతుందమ్మా వడదెబ్బ వల్ల. కొన్నిసార్లు వింటూ ఉంటాం న్యూస్ లో, వెనక బస్సులో కూర్చున్నారు అట్లనే చనిపోయారని కూడా వింటూ ఉంటాం. చనిపోవటం కూడా జరుగుతుందమ్మా. అది డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. ఎందుకు అంటే డీహైడ్రేషన్ ఎందుకు వస్తుందంటే, మనకి సమ్మర్లో స్వెట్టింగ్ అనేది ఎక్కువ ఉంటుంది కదమ్మా. మన శరీరంలో ఉన్న మినరల్స్, సాల్ట్లు, అలాగే కాల్షియం అవనివ్వండి, విటమిన్ సి అవనివ్వండి, లేకపోతే అనేక రకాలైన మినరల్స్, మెయిన్ సాల్ట్లు చాలా ఇంపార్టెంట్ అమ్మా సమ్మర్లో. మనకి చెమట పట్టినప్పుడు చూడండి, ఇక్కడ హైదరాబాద్లో చెమట పట్టడం అనేది తక్కువ అమ్మా. సముద్ర పొడ్డునున్న జిల్లాల్లో చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు డార్క్ కలర్ షర్ట్ వేసుకుని వెళ్తూ ఉంటే సమ్మర్లో ఇలా డిజైన్ కింద ఉప్పు పేరుకున్నది కూడా కనబడతా ఉంటుందమ్మా. అంటే వస్తూ ఉంటాయి. ఎంత సాల్ట్ మీ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా మీ బ్లడ్లో సాల్ట్లు అన్నీ పోయేటోడికి ఏమవుతుందమ్మా? నీరసం వస్తుంది, గాలి దెబ్బ తింటారు, డీహైడ్రేట్ అయిపోతారు. అప్పుడు మోషన్స్ అయినా అవుతాయి. మోషన్స్ వల్ల కూడా డీహైడ్రేట్ అవుతుంది. ఎందుకు అంటే మనం సమ్మర్లో ఎక్కడ పడితే అక్కడ ఏ నీళ్ళైనా తాగేది ఎక్కువ, సరైన నీరు దొరకని ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇప్పుడంటే ఏదో అమ్ముతున్నారు లేని దొరుకుతున్నాయి. దానివల్ల ఈ డీహైడ్రేషన్ అనేది వస్తుంది. దీనికి మనం ఏం చేయాలంటే, తప్పనిసరిగా ఈ సమ్మర్ అంతా కూడా మనం ఎక్స్ట్రా సాల్ట్ అనేది, ఎక్స్ట్రా షుగర్ అనేది వాడుకోవాలి. 2 కావాలి, గ్లూకోజ్ కావాలి, మినరల్ కావాలి. సాల్ట్లో ఎన్నో రకాల మినరల్స్ ఉంటాయమ్మా. అదే రాక్ సాల్ట్ అయితే ఇంకా మంచిది. అదే పింక్ సాల్ట్, అదే హిమాలయన్ సాల్ట్, రకరకాల పేర్లతో పిలుస్తున్నారమ్మా. ఆ సాల్ట్ని కనుక కాస్త ఆహారంలో పెంచుకొని బటర్ మిల్క్ పల్చగా చేసుకున్నామ్మా. ఆ బటర్ మిల్క్లో ఏం చేస్తారంటే కరివేపాకుని బాగా నలిపి కరివేపాకు వేయడం, పచ్చి కరివేపాకు మంచి ఫ్లేవర్ వస్తుందమ్మా. కాస్త నిమ్మరసం పిండుకోవడం, సాల్ట్ వేసుకోవడం. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు నిమ్మకాయ మజ్జిగ అని చెప్పి. అవునమ్మా. సో అలాంటిది ప్రిపేర్ చేసుకుంటే మంచిది. జీలకర్ర పౌడర్ వేసుకోవాలమ్మా అందులో. ఈ జీలకర్ర పౌడర్ అనేది మంచి బెస్ట్. సోంపు కానీ జీలకర్ర కానీ 2 కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ ఉంటుంది, చల్లదనం శరీరానికి. ఇమీడియట్గా బాడీ అంతా కూడా ఈ మినరల్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో క్యారియర్స్గా అద్భుతంగా పనిచేస్తాయి. సోంపు, జీలకర్ర కూడా. జీలకర్ర కన్నా సోంపు అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్లేవర్ కూడా అందరికీ ఇష్టమే, పిల్లలకి పెద్దలకి ఆల్మోస్ట్ సోంపు అంటే. దానివల్ల పిల్లలు కూడా పేసి పెట్టకుండా మార్నింగ్ లేవగానే చక్కగా వాళ్ళకి బయట ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చినాక కానీ వాళ్ళు ఆట దిష్టిలో పడిపోయమ్మా ఈ తాగడం మర్చిపోతారు, వాటర్ తక్కువ తాగుతారు. ఈ తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా జాగ్రత్త తీసుకుని ఆ వాటర్ పల్సని మజ్జిగలో ఈ కలిపి ఇవ్వడం వల్ల ఆ పిల్లల యొక్క డీహైడ్రేషన్ అనేదాన్ని లేకుండా పిల్లల్ని కాపాడుకోవటానికి పెద్దలకి పిల్లలకి కూడా అద్భుతమైన ఫార్ములా మరి. కాస్త జీలకర్ర పౌడర్, కొద్దిగా సాల్ట్, కొంచెం షుగర్. డీహైడ్రేట్ అయిన వాళ్ళకైతే షుగర్ కూడా కలుపుకుంటే బాగుంటుందమ్మా మజ్జిగలో. కొంచెం కరివేపాకు నలిపేసి లేకపోతే చిన్న ముక్కల కింద తరిగేసి వేసారనుకోండి, నవిలేసి మింగేసి దాన్ని. అందులో హైయెస్ట్ ఐరన్ ఉంటుంది, హైయెస్ట్ కాల్షియం ఉంటుంది కరివేపాకులో. అలాగా ఎప్పుడైతే మీ యొక్క బాడీలో మినరల్స్ మళ్ళీ కావాల్సిన మినరల్స్ని మీ శరీరానికి ఇచ్చారో రీఫిల్ చేసేస్తున్నారు మీరు. మళ్ళీ చేసినప్పుడు ఈ గాలి దెబ్బ తగలడం అనేది ఉండదమ్మా. అదేవిధంగా చింతపండు కూడా బాగా పనిచేస్తుందమ్మా. చింతపండు పానకం
చింతపండు పానకమా? అవునమ్మా. ఉమ్, చింతపండు ఒక నీళ్ళల్లో ఇంత చింతపండు నానబెట్టమ్మా, దాన్ని బాగా పిసికి ఉమ్, ఆ, నీళ్ళల్లో కలుపుకుని దాన్ని పంచదార సాల్ట్ వేసుకుని కనుక మీరు తాగితే ఉమ్, హయ్యెస్ట్ విటమిన్ సి, బ్రహ్మాండమైన మినరల్స్ ఉమ్, ఇవన్నీ ఇచ్చి సాల్ట్ పంచదార కూడా వేసారు కాబట్టి మీరు, కొంతమంది పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటూ ఉంటారు కారం కోసం, ఉమ్. చాలా టేస్ట్గా ఉంటుందమ్మా మామూలుగా. ఇది పచ్చి పులుసు లాగా కూడా చేసుకుంటారు కదండి, మరి అంతే అన్నంతో కదా. కలిపి తినేయడానికి. అది కూడా చాలా బాగా ఈ మినరల్ డెఫిషియన్సీ అనేదాన్ని తగ్గిస్తుందమ్మా, ఓకే. గాల్పు నుంచి తగ్గిస్తుంది. ఉమ్, అదే చింతపండు పులుసు పంచదార పాకం పట్టేసి బాగా పల్చగా కలిపేసి ఉమ్, ఈ గాలుపు దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వడదెబ్బ తిన్నారంటారు కదా, ఈ వడదెబ్బ తిన్నప్పుడు ఏమవుతుందంటేనమ్మా, ఎప్పుడైతే మీరు చల్లని గాలిలో పడుకోబెట్టి ఫ్యాన్ కింద వాళ్ళకి ఇసిరి ఉమ్, కొంచెం చల్లటి డ్రింకులు తాగించారో రికవరీ వచ్చేస్తుంది. ఉమ్, రికవరీ వచ్చింది, చాలా బాగున్నాడు అనుకుంటారు, ఉమ్, సడన్గా 2 రోజులకి చనిపోతూ ఉంటాడు, ఉమ్, లేకపోతే 3 డేస్లో చనిపోతాడు. ఉమ్, లోపల లోపల తినేస్తుందమ్మా. అది ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. గాల్పు దెబ్బ తిన్నా ఉమ్, తర్వాత ఒక వారం దాకా బయటికి కదలకుండా ఉంటే మంచిదమ్మా. మినిమం 4-5 డేస్ ఉమ్, అబ్జర్వ్ చేసుకోవాలి. ఉమ్, విపరీతమైన వాటర్ తాగాలి. ఉమ్, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన డ్రింకులు బాగా 5-6 లీటర్లు కలుపుకొని ఉమ్, ప్రతి గంటకి తాగుతూ ఉండాలి. ఉమ్, లేదు పచ్చి మామిడికాయని, ఉమ్, పచ్చి మామిడికాయని బొగ్గులు ఏమన్నా కుమ్ము మీద ఉడకబెట్టడం, ఉమ్. లేకపోతే ఒక జల్లి లాంటిది పెట్టి స్టవ్ కాల్చడం, మీద బాగా నిప్పుల మీద కాల్చాలి. కాల్చుకోవడం. కాల్చేసి చుట్టూ తొక్క తీసేసామా, లోపల జ్యూస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఉమ్, అందులో బెల్లం కలుపుకుని, పటిక బెల్లం కానీ ఉమ్, పంచదార కానీ, దాన్ని జ్యూస్గా తాగితే కూడా చాలా బాగా పనిచేస్తుందమ్మా. ఉమ్, ఎప్పుడైతే ఈ వడదెబ్బ తగిన వాళ్ళు ఉన్నారో ఆ జ్యూస్లో, ఆ పేస్ట్లో శుభ్రం కాస్త పంచదార కలిపి ఉమ్. ఒళ్ళంతా రాసేసారు అనుకోండి, ఎందులో? మామిడికాయ గుజ్జులో? మామిడికాయ ఓకే. పేస్ట్లో, ఉమ్, వెంటనే రికవరీ వచ్చేస్తుందమ్మా. మినరల్ రికవరీ అనేది ఉమ్, బాడీ విటమిన్ సి ద్వారా మీరు ఇస్తున్నారు కదా, ఉమ్, మినరల్ అనేది చర్మం ఇమీడియట్గా అబ్జర్వ్ చేసుకుని లోపలికి పంపించేస్తుంది. ఓకే. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఉమ్, అదేవిధంగా నీరుల్లిపాయ ఉమ్, మనం కూరలో ఏదైతే వేసుకుంటున్నామో ఉమ్, ఆ ఉల్లిపాయ రసాన్ని కణతలకు రాసినా కూడా ఉమ్, గాలికి దెబ్బ తిన్న వాళ్ళు తొందరగా ఓకే. రిలీఫ్ వస్తుందమ్మా. ఉమ్, ఉమ్, ఆ ఉల్లిపాయ రసం కూడా, ఉల్లిపాయ తినడం కూడా ఉపయోగమే. ఉమ్. మీరు మజ్జిగన్నంలో కానీ అట్లా నంచుకుంటే తల్లి మీరు ఏమీ చేసిన లేదు, చలో. పూర్వం మా చిన్నతనంలో అయితే మేము ఉమ్, గాల్పులో పొలంలో వేసవికాలం వచ్చింది మీరు అన్నారు, ఉమ్, పిల్లలకి సెలవులు కాబట్టి ఎండలో తిరుగుతారు, తల్లిదండ్రులకి టెన్షన్ అని. ఉమ్, అదే టెన్షన్ మా తల్లిదండ్రులకు ఉండేది కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే, అరే ఉల్లిపాయ జేబులో పెట్టుకోరా, ఉమ్, లేకపోతే ఉల్లిపాయ టోపీ పెట్టుకుంటే టోపీ తలపాగా చుట్టుకుని వెళ్ళేవాళ్ళం మేము, తలకి ఎండకు తగలకూడదు. ఉమ్, ఆ తలపాగాలో చిన్న ఉల్లిపాయ ఇచ్చేవారు ఒలిసింది, ఉమ్, తలపాగాలో పెట్టుకుని ఇంకా నీకు గాలుపు తగలదు ఎంత గాలుపులో తిరిగినా అని. ఉమ్. మీరు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు, ఈ ఉల్లిపాయని ఏదైతే ఉందో మనం అట్లా క్యారీ చేసినా కానీ ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది అని చెప్పి. చెప్పానమ్మా. ఆ. ఓకే. అంత అద్భుతంగా ఈ ఉల్లిపాయ అనేది కూడా ఉమ్, ఈ వడదెబ్బ నుంచి బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుందమ్మా. ఉమ్, నెక్స్ట్ మనకి ఈ ఏరియాలో కర్బూజా, తర్బూజా 2 దొరుకుతాయమ్మా. ఉమ్, మస్క్ మిలాన్ అని 365 రోజులు దొరుకుతుంది మనకి. ఉమ్. దోసకాయ లాగా, దోసకాయ కలర్ లో ఉంటుంది. ఉండి పైన గరుగ్గా ఉంటుందమ్మా, ఉమ్, మస్క్ మిలాన్ అంటారు. అది నిమ్మకాయ కన్నా సి విటమిన్ ఎక్కువ ఉందమ్మా అందులో, జనానికి తెలియదు. ఉమ్. కానీ మనం ఎక్కువ తినం, ఎందుకో అది మనకి దొరకదని. దాని జ్యూస్ కనుక సమ్మర్లో రెగ్యులర్గా తాగితే అమ్మా, ఉమ్, ఈ డీహైడ్రేషన్ కానీ, గాలిపు దెబ్బ తగలడం కానీ ఉమ్, లేకుండా ఉమ్, నీరసం రావడం కానీ. నీరసం ఎందుకు వస్తున్నాం? మినరల్ డెఫిషియన్సీ. ఉమ్, చెమట ద్వారా మీకు చెమట ఎక్కువ పట్టకపోయినా కూడా మన మొహం అంతా ఉప్పుగా తగులుతుంది, మనం మొహం కడుక్కుంటా ఉంటే నీళ్లు. ఉమ్, అంటే అంత చెమట పట్టకపోయినా కూడా శరీరం అంతా మినరల్స్ బయటకు వెళ్ళిపోతున్నాయని అర్థం. ఉమ్, దాన్ని మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి, మనం వెనక్కి తీసుకురావాలి అంటే ఇటువంటి మస్క్ మిలాన్ జ్యూసు, ఉమ్, కర్బూజా కాయలు తింటాం. ఈ సమ్మర్లో ఏ వస్తాయి, సీజనల్ ఫ్రూట్స్ తింటే ఉమ్, చాలా వరకు రికవర్ అయిపోతుంది. ఉమ్. ఇంకొక పెద్ద తప్పు అందరూ చేసేది ఏంటంటే, సమ్మర్లో దాహం వేస్తుంది కదా అని చెప్పి కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేయడము, జ్యూస్లు ఎక్కువ తాగేయడము చేస్తుంటారు. మీ ద్వారా అసలు అలాంటివి తాగొద్దని కానీ, ఎలాంటివి తాగితే మంచిదో మీ ద్వారా తెలియజేస్తే మీరు చెప్పారైనా వింటారు. కూల్ డ్రింక్ అనేది చాలా తప్పు అమ్మా. కూల్ డ్రింక్ అనేది చాలా తప్పు, మామూలు తప్పు కాదు. ఉమ్, ఆ కూల్ డ్రింక్ బదులే మనం చక్కగా కుండలో పోసుకుని ఆ కుండలో నీళ్ళతోటి ఈ మజ్జిగ లాంటివి, లేకపోతే ఈ మస్క్ మిలాన్ జ్యూసు, ఉమ్, కర్బూజా జ్యూసు, తర్బూజా జ్యూసు, లేకపోతే సమ్మర్లో దొరికి చీకు అంటాం మనం, సపోటా, ఉమ్, హైయెస్ట్ ఐరన్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం గ్లూకోజ్ ఉంటుందమ్మా అందులో. షుగర్ ఇంటేక్ కూడా చాలా పెరుగుతుందంట సార్ అవునమ్మా. సమ్మర్ లో. జ్యూసుల రూపంలో కానివ్వండి, పిల్లలకు కూడా ఇంట్లో వేసి ఇచ్చే జ్యూసులు ఎక్కువగా తాగట్లేదని షుగర్ వేసి ఇవ్వడము, దాహం అవుతుంది కదా అని చెప్పి అట్లా దేంట్లోనో ఎక్కువ మిక్స్ చేసి తాగడం అనేది ఎక్కువగా అయిపోతుంటుంది. అవును. దానికి ఏదైనా ఆల్టర్నేట్ ఉందా?
అది ఆల్టర్నేటివ్ ఏముందమ్మా, అది నేచర్ ప్రకృతిలో దొరికింది కాబట్టి హ్యాపీగా అదే తీసుకోవచ్చు కదమ్మా. మరి పంచదారని ఎక్కువగా తీసుకోకూడదని పంచదార చెప్తుంటారు. ఎక్కువగా తీసుకోకూడదంటే షుగర్ ఉన్న వాళ్ళు తప్పమ్మా, మిగిలిన వాళ్ళు శుభ్రంగా తినొచ్చమ్మా. ఉమ్, ఆయుర్వేదంలో పంచదార తినొద్దు అని ఎక్కడా లేదమ్మా. ఉమ్, పటికి బెల్లం కానీ పంచదార కానీ తినొద్దు అనేది ఎక్కడా లేదు. ఉమ్, కండ పుష్టి చేస్తుందని రాశారు స్వీట్ అనేది. ఉమ్, అది ఫ్యాట్ని పెంచుతుందమ్మా. ఉమ్, బక్కగా ఉన్నవాళ్ళు స్వీట్ తింటే చాలా మంచిది. ఉమ్. అది ఆ విధంగా షుగర్ విషమని కానీ షుగర్ తినొద్దని కానీ అక్కడ లేదమ్మా. అంటే లిమిటెడ్గా తినాలి అంటారు. అంటే ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు టీవీలు పెరిగిపోయినాయి, ఇంటర్వ్యూలు ఎక్కువైపోయినాయి, చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, ఎవరికి తోసింది వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల ప్రజలు ఎటు డిసైడ్ చేసుకోలేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారమ్మా. అది. పంచదార ఒకటి మైదా ఒకటి అసలు తింటే ప్రాణాలు పోతాయి, అసలు తినద్దు అంటే బరువు తగ్గాలనుకున్నా కానీ. దాని బదులు ఈ పురుగు మందులు ఎరువులు కొట్టినవి తినటం వల్ల అంతకంటే ప్రమాదం కదమ్మా. ఈ రెండాటిని ఎందుకు పట్టుకుంటారు? మీరు టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెన్, లేకపోతే ఆర్గానిక్ దొరికియో మనం కొనుక్కుని జాగ్రత్తగా వాడుకోవచ్చు కదా. అవేర్నెస్ ఉండాలి కదా. జంక్ ఫుడ్ తినటం మానేయచ్చు కదా, ఫోన్లు ఎక్కువ చూడటం మానేయచ్చు కదా. అంతకంటే ప్రమాదకరమైన అమ్మ ఇవి ఎందుకు మానరు? మానరు. ప్రచారం మాత్రం ఆ రెండింటికే జరుగుతుంది. ఎక్కువ షుగర్ తినద్దు విపరీతంగా అని, షుగర్ తినద్దు, వైట్ రైస్ తినద్దు, అవును. మైదా తినద్దు అని చెప్పి ఈ 3 పదార్థాలు ఎక్కువగా తినద్దు అని చెప్తూ ఉన్నారు. అది. ఓకే. సమ్మర్ కదా అని చెప్పి అంటే రోడ్ సైడ్ పెట్టే డ్రింక్స్ అన్ని మళ్ళీ అందులో కలర్స్ వేస్తూ ఉంటారు, ఎక్కువ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి అవి కూడా ఐస్ కలుపుతారమ్మా. ఐస్ వల్ల ఏ వాటర్ తో చేస్తారో తెలీదు, అది ఎంత కంటామినేట్ ఎంత పొల్యూట్ అయి ఉంటుందో తెలియదు. కాబట్టి మాక్సిమం ఇంట్లో వండుకొని తినడానికి, ఇంట్లోనే పిల్లలకి జ్యూస్ కానీ ఏదైనా చేసి ఇవ్వడానికి న్యాచురల్ గా సార్ చెప్పినట్టుగా మజ్జిగ కానివ్వండి, చెరుకు రసం కానివ్వండి, మస్క్ మిలన్ జ్యూస్ కానివ్వండి, ఇలాంటివి పిల్లలకి కానీ పెద్దలు కానీ పెడితే ఈ సమ్మర్ని కాస్త దాటేయొచ్చండి. ఎందుకంటే సార్ అంటే ఇయర్ బై ఇయర్ సమ్మర్ అన్నగానే ఎండ తీవ్రత పెరగడమే కానీ లాస్ట్ ఇయర్కి తగ్గిందని ఎక్కడ చెప్పుకోవట్లేదు. ఈ డెత్ రేట్ ఎక్కువగానే ఉంటుంది, నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు చెప్పినవన్నీ కాస్త గుర్తు పెట్టుకుంటే ఈ సమ్మర్ కాస్త తేలిగ్గా ఉంటుంది మనందరికీ. థ్యాంక్ యూ అండి. నమస్తే.